బాపట్ల జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో థెఫ్ట్ అయినటువంటి మొబైల్ ఫోన్స్, అదేవిధంగా మిస్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ సంబంధించి ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు బోత్ ఇన్ పోలీస్ స్టేషన్స్, అదేవిధంగా సిఐఆర్ పోర్టల్లో. సో వీటన్నిటి మీద మేము ఐటీ కోర్ట్ అండ్ లోకల్ పోలీస్ ద్వారా ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసి ఈ 5వ విడత మొబైల్ రికవరీ అండ్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మొత్తం 166 మొబైల్ ఫోన్స్ కాస్ట్ 33,20,000 రూపాయల విలువైనటువంటి 166 థెఫ్ట్ అయినటువంటి మొబైల్స్, అదేవిధంగా మిస్ అయినటువంటి మొబైల్స్ని రికవరీ చేసి ట్రేస్ చేసి రికవరీ చేసి ఈరోజు పోగొట్టుకున్నటువంటి బాధితులు ప్రజలకి అందజేయడం జరుగుతుంది. ఈ మొబైల్ రికవరీ అండ్ పంపిణీ కార్యక్రమాన్ని గత కొద్ది నెలలుగా బాపట్ల జిల్లా పోలీస్ ప్రత్యేక టీమ్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టి ఇప్పటిదాకా ఈ 5 విడతల్లో మొత్తం 1,125 మొబైల్ ఫోన్స్ని కాస్ట్ వర్త్ 2,25,00,000 విలువైనటువంటి 1,125 మొబైల్ ఫోన్స్ని ఇప్పటిదాకా రికవర్ చేయడం జరిగింది. గతంలో 30% ఉన్న 70%కి రికవరీ చేయడం జరిగింది. మిస్ అయినటువంటి మొబైల్స్లో ఇప్పటిదాకా ఈ 5 విడతల్లో 70% మొబైల్స్ని రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు ఎప్పటిలాగే ఇస్తున్నటువంటి సూచనలు మొబైల్ ఫోన్స్ ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఫోన్ ఉన్నటువంటి పబ్లిక్ బిల్స్ చూసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అది జెన్యున్ ఫోన్సా లేదు థెఫ్ట్ అయినటువంటి మొబైల్స్ని అమ్ముతున్నారా లాంటి వివరాలు తగిన బిల్లుల ద్వారా చెక్ చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ని పర్చేజ్ చేయాలి. అదేవిధంగా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తుల నుంచి దగ్గర కూడా మొబైల్స్ని పర్చేజ్ చేయకూడదు. అది ఫస్ట్ హ్యాండ్ మొబైల్ అయినా సెకండ్ హ్యాండ్ మొబైల్ అయినా కూడా తప్పనిసరిగా తగినటువంటి బిల్లుల్ని అమ్మేటువంటి సెల్లర్స్ నుంచి తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైనా సరే పబ్లిక్కి మిస్ అయినటువంటి మొబైల్స్ ఎక్కడైనా సరే కనపడినా వాటిని లోకల్ పోలీస్ స్టేషన్కి అందించాలి. ఇలాంటి తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి మరోమారు మీ ద్వారా ప్రజలందరూ కూడా స్పష్టం చేయాలి. ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజలకి ముఖ్యంగా చాలామంది పబ్లిక్ ఎవ్రీడే దైనందిన జీవితంలో మొబైల్ ఫోన్ యొక్క ఆవశ్యకత అందరికీ తెలిసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకున్నటువంటి సంపాదనలో ఎక్కువ మొత్తంలో అమౌంట్ పెట్టి మొబైల్ ఫోన్ కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆ విధంగా వాళ్ళు మొబైల్స్ కూడా కొని ఉంటారు. ఆ మొబైల్స్ పోగొట్టుకున్నప్పుడు జనరల్గా వాళ్ళంతా కూడా మిస్ అయింది మొబైల్స్ దొరకనటువంటి బాధలో నిరాశలో ఉంటారు. అలాంటి ప్రజల కోసం మేము ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎంటైర్ మంత్ అంతా కూడా ప్రత్యేక టీమ్స్ని పెట్టి మిస్ అయినటువంటి మొబైల్స్ని